హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. చిన్నప్పుడు ఆరెంజ్ క్యాండీస్ గుర్తున్నాయా ఫ్రెండ్స్? స్కూల్ బయట దొరికేవి 2 రూపీస్‌కే. నాకైతే ఇప్పటికీ ఆ టేస్ట్ గుర్తుంది. ఆరెంజ్ క్యాండీస్ తినని వాళ్ళంటూ నాకు తెలిసి ఎవరు ఉండిండకపోయుండొచ్చు. ఈరోజు సడెన్‌గా ఆ క్యాండీస్ గుర్తొచ్చాయి. అప్పుడు అనిపించింది అదే ఫ్లేవర్‌తో ఒక కేక్ చేస్తే ఎలా ఉంటుంది అని. అందుకే ఈరోజు ఆరెంజ్ క్యాండీ కేక్ ట్రై చేశాను. ఎలా వచ్చిందో మీరే చూసేయండి. మనకి యాక్చువల్‌గా చాక్లేట్ లేదా వెనిల్లా కేక్‌లే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి గదా బేకరీలో. అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఈ ఆరెంజ్ ఫ్లేవర్‌తో కేక్ చేయాలి అనిపించింది. నిజం చెప్పాలి అంటే ఈ క్యాండీ ఫ్లేవర్‌తో కేక్ ఎలా వస్తుందో అని నాకు గూడా చాలా క్యూరియాసిటీగా అనిపించింది కేక్ తయారు చేసేటప్పుడు. నాకు మాత్రం ఈ ఆరెంజ్ క్యాండీ కేక్ చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేయడం కూడా చాలా ఫన్‌గా ఉంటుంది కదా! మీకు చిన్నప్పుడు బాగా నచ్చిన క్యాండీ ఏదో చెప్పండి. దాంతో కేక్ చేస్తే బావుంటుంది అనిపిస్తే కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కేక్ చూడండి ఫ్రెండ్స్. ఎంత కలర్‌ఫుల్‌గా, బ్రైట్‌గా ఉందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! టేస్ట్ కూడా అంతే బావుంది. కొంచెం సోర్‌నెస్‌తో, కొంచెం స్వీట్‌గా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది టేస్ట్ అయితే. మేకింగ్ ప్రాసెస్ కూడా అంత పెద్ద కష్టం ఏమీ కాదు. సింపుల్‌గానే చేసేసుకోవచ్చు. మస్ట్ ట్రై రెసిపీ. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.